ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి ముఖ్యంగా బీఫార్మసీ ఫార్మడికి సంబంధించి అక్టోబర్ 21న మనకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. దీనికంటే ముందుగానే మీకు ఒక సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే చూపిస్తాను. అంటే మీకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం మీకు కూడా ఇప్పుడే అర్థమవుద్దని అది ఎలా ఉంటుంది, దాంట్లో ఉండే పాయింట్స్ ఏంటి, సో దాంట్లో మనకి మెయిన్ పాయింట్స్ వాళ్ళు ఏమని చెప్తున్నారు అని ఒక డెమో ఫార్మేట్ పాత సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే నా దగ్గర అయితే ఉందన్నమాట. అదే మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. దాంట్లో ఉండే పాయింట్స్ ఏంటి, ఏ విధంగా ఉంటుందని మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తారు కదా, ఇదే అన్నమాట. ఇదే విధంగా అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి ఈ విధంగా మన హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, ఫాదర్ నేము, క్యాస్ట్, జెండర్ ఈ విధంగా మనకైతే ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ పక్కన ఫీజు రియంబర్స్మెంట్, సో చూస్తున్నారు కదా, ఎస్ అని ఉంటుంది అన్నమాట. ఒక్కసారి కిందకు వచ్చిన తర్వాత మనకి ఏ కాలేజీలో వచ్చిందని ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా, శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, కాలేజ్ కోడ్ తాడేపల్లిగూడెం, అండ్ కింద ఏ బ్రాంచ్లో వచ్చింది ఈ విధంగా ఉంటుంది. సో మెయిన్గా మనకు వచ్చిన కాలేజు ఇక్కడైతే ఉంటుందన్నమాట. ఊరు, దాని పేరు, కాలేజ్ పేరు. సో మీకు కూడా బైపీసీ విద్యార్థులకి ఒకటే చెప్తున్నాను, మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కూడా చూడాల్సింది ఫస్ట్ లైన్ అంటూ ఇదే. మీకు వచ్చిన కాలేజ్ ఇక్కడైతే ఉంటుందన్నమాట. దాని పక్కన దాని ఊరు అయితే ఉంటుంది, కాలేజ్ ఊరు, అండ్ ఏ బ్రాంచ్లో వచ్చింది అని అయితే ఉంటుందన్నమాట. అండ్ మీరు చదివే కాలేజ్లో కోర్స్ ఫీ వచ్చేసరికి ఇంత అయితే ఉంటుంది. కానీ మీరు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే కనుక ఈ విధంగా రావడం జరుగుతుంది. ట్యూషన్ ఫీజ్ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ 0 అంటే సో మీరు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే అయ్యారు అని అర్థం. ఎవరికైతే 0 అని ఉంటుందో వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే అయ్యారు అని అర్థం. 0 లేకుండా ఎవరికైతే సర్టెన్ అమౌంట్ అయితే ఉంటుందో వాళ్ళసరికి మనీ అయితే కట్టాల్సి ఉంటుంది అన్నమాట ఆ కాలేజ్లో. అండ్ అలాగే ఒకసారి కిందకు వచ్చిన తర్వాత ఇది పాతది అయితే ఉందన్నమాట. అందుకే జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ఈ విధంగా అయితే ఉన్నాయి. సో మెయిన్గా మనకి కూటమి గవర్నమెంట్ అయితే నడుస్తుంది కాబట్టి మనకి చంద్రబాబు నాయుడు గారిది మనకి ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక్కసారి కిందకు వచ్చిన తర్వాత మనకి ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా కాలేజ్ వాళ్ళకి అయితే పే చేస్తారు. డైరెక్ట్ కాల్ అయితే కట్టుకొచ్చని కొన్ని పాయింట్స్ అయితే చెప్తారు. ఇదైతే అవసరం లేదు. మెయిన్గా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి కదా, మెయిన్గా వీళ్ళు ఏమని చెప్తున్నారంటే మనకి వెబ్సైట్ నుంచి కూడా రిపోర్టింగ్ అయితే చేయాలి. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మనం 2 విధాలుగా రిపోర్టింగ్ చేయాలి. ఒకటి మనకు వచ్చిన కాలేజ్లో ఆన్లైన్లో అయితే జాయినింగ్ రిపోర్ట్ అయితే ఉంది కదా, యాక్సెప్ట్ మై జాయినింగ్ అయితే ఈ విధంగా ఆన్లైన్లో చేయాలి. అండ్ అలాగే ఆఫ్లైన్లో కూడా విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, షెల్ రిపోర్ట్ త్రూ వెబ్సైట్ అండ్ అలాగే టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ 2 కాపీస్ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా మీకు ఇచ్చిన డేట్ లోపు అక్టోబర్ 24th లోపు రిపోర్టింగ్ అయితే చేయాలని ఫస్ట్ పాయింట్లో వాళ్ళు క్లియర్ కట్గా చెప్తారు. మళ్ళీ చెప్తాను, జాయినింగ్ రిపోర్టు, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీలు 2 అయితే కావాలి. మీకు ఇచ్చిన సీట్ అలాట్మెంట్ రిపోర్టింగ్ డేట్ అంటే అక్టోబర్ 24th లోపు అయితే ఈ పనులు అయితే చేసేయాలని చెప్తారన్నమాట. అండ్ అలాగే విద్యార్థులు ఏంటంటే మనకి ఫిజికల్గా మనం వచ్చిన కాలేజ్లో రిపోర్టింగ్ అయితే కావాలి. ఫిజికల్గా కూడా మనమైతే మనకు వచ్చిన కాలేజ్లో వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. సెల్ఫ్ రిపోర్టింగు, ఫిజికల్లీ రిపోర్టింగు 2 రిపోర్టింగ్ అయితే చేయాలని వీళ్ళైతే చెప్తున్నారు మనకు వచ్చిన కాలేజ్లో. అండ్ అలాగే మెయిన్గా 3వ పాయింట్ అయితే చూస్తున్నారు కదా, ఎవరైతే ఫిజికల్గా లేదంటే సిస్టంలో రిపోర్ట్ చేయని విద్యార్థులు ఉంటారో వాళ్ళ సీట్ అయితే ఆటోమేటిక్గా సీట్ అయితే క్యాన్సిల్ అయితే కావడం జరుగుతుంది. ఆ సీటు కూడా వేకెన్సీ అంటే ఖాళీ సీటు కింద పరిగణలోకి తీసుకుంటారన్నమాట. అందుకు చెప్తాను, వాళ్ళు ఇచ్చిన డేట్ లోపు అంటే మనకి అక్టోబర్ 24th లోపే నేను చెప్పే పనులు అయితే కంప్లీట్ అయితే చేసుకోండి స్టెప్ బై స్టెప్. అందుకే చెప్తాను. తర్వాత 4వ పాయింట్ చూస్తున్నారు కదా, మీరు ఇచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్ది అయితే అయి ఉండాలి. తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు చాలా క్రిమినల్ యాక్షన్ అయితే తీసుకుంటామని చెప్తున్నారన్నమాట. అండ్ అలాగే 5th పాయింట్ నాకైతే ఫేవరెట్ పాయింట్, చాలామంది తెలుసో తెలియకో ఇదైతే తప్పు చేస్తూ ఉంటారన్నమాట. ముఖ్యంగా 5th పాయింట్లో ఏమని చెప్తున్నారంటే చాలామంది తెలుసో తెలియకో డాక్యుమెంట్స్ అయితే కాలేజ్ వాళ్ళకి ఇచ్చేస్తారు. పాత పాయింట్ 2022, 23, 4, 5 ఇన్ని సంవత్సరాలు 5th పాయింట్ చాలామంది చూసుకోరన్నమాట. దీంట్లో ఏమని చెప్తున్నారంటే
చూస్తారు కదా, క్యాండిడేట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఎక్సెప్ట్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని పెట్టారు. అంటే మనకి ఒరిజినల్ టీసీ తప్ప వేరే డాక్యుమెంట్స్ మొత్తం ఇవ్వాల్సిన పని లేదు. మనం ముఖ్యంగా జిరాక్స్ ఇస్తే సరిపోతుంది. అండ్ ఒరిజినల్ కూడా వెరిఫికేషన్ పర్పస్ కోసం మాత్రమే మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు తెలుసో తెలియకో పప్పులైతే కాలైతే వేయద్దు. మెయిన్గా మీరు ఒకవేళ సెకండ్ ఫేజ్ కూడా ట్రై చేద్దాం అని ఎవరైనా ఉంటే కనుక మెయిన్గా జిరాక్స్ అయితే ఇవ్వండి అన్నమాట, సేఫ్ సైడ్ కోసం. ఒరిజినల్స్ అయితే ఎవరు ఇవ్వకండి. ఇస్తే కాలేజ్ వాళ్ళు ఇబ్బంది అయితే పెడతా ఉంటారన్నమాట, కొన్ని కాలేజ్ వాళ్ళు. అందుకే చెప్తాను. సో మెయిన్గా 5th పాయింట్ అయితే చాలా బాగా గుర్తుపెట్టుకోండి అన్నమాట, మీరు ఇబ్బంది పడకుండా అయితే ఉంటారు. అండ్ అలాగే సో చూస్తున్నారు కదా 6వ పాయింట్, క్యాండిడేట్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ రింబర్స్మెంట్ అండర్ జగనన్న విద్యా దీవెన స్కామ్. సారీ, అదే మన ప్రజెంట్ నడుస్తున్న గవర్నమెంట్కి ఎవరైతే ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాలేదో వాళ్ళకి ట్యూషన్ ఫీజు అయితే పే చేసుకోవాలని చెప్పారు. ట్యూషన్ ఇక్కడ 0 అని కాకుండా ఎవరైతే సర్టెన్ అమౌంట్ ఉంటుందో వాళ్ళకి ఆ పర్టికులర్ ఫీ అయితే పే చేసుకోవాలన్నమాట వాళ్ళ కాలేజ్కి. అండ్ అలాగే చూస్తున్నారు కదా, సేమ్ ఈ విధంగా ప్రిన్సిపల్స్ కూడా ఆర్ రిక్వెస్టెడ్ టు వెరిఫై ఒరిజినల్ సర్టిఫికేట్స్, క్యాష్ టు స్టడీ, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ అన్ని వెరిఫై చేసుకుంటామని చెప్తున్నారన్నమాట. క్లాస్ వర్క్ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఈ విధంగా మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే ఉంటుంది. దీంట్లో వాళ్ళు చెప్పిన చిన్న పాయింట్సే కావచ్చు. ఈ కాపీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మీరు రిపోర్టింగ్ టైంలో కూడా దీన్ని 2 కాపీలు అయితే తీసుకోండి. ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి చెప్తారు. మెయిన్గా మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఓపెన్ అయిన వెంటనే చూడాల్సింది మీకు వచ్చిన కాలేజు, మీరు ఫీజ్ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కదా, ఇక్కడ ఎస్ ఉందా లేదా, అండ్ అలాగే రిపోర్టింగ్ చెప్పిన డాక్యుమెంట్స్ ఏంటి ఏం కావాలని. 5th పాయింట్ అయితే ఒరిజినల్స్ అయితే అవ్వద్దు ఎక్సెప్ట్ టీసీ తప్ప, అది కూడా వెరిఫికేషన్ పర్పస్ కోసం మాత్రమే ఇవ్వండి. ఎవరికైతే సెకండ్ ఫేజ్ కోసం ట్రై చేస్తారో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మడీ మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి కన్వీనర్ అండ్ అలాగే మేనేజ్మెంట్ సీట్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్ అయితే ఉంది. చాలామంది అనుకుంటారు ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ఈ కాలేజ్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తారు. మెయిన్గా ఇది ఈరోజు వీడియో అన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.